తలసేమియా మీద అనేక ఎన్జిఓలు పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఇటీవల కూడా మనం చూసాం, ఒక మ్యూజికల్ నైట్ పెట్టి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కూడా నిధులు సమీకరించి తలసీమ రోగగ్రస్తుల్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థ కూడా ఉచితంగా ఈ తలసేమియా లేదా సికిల్ సెల్ లేదా ఈ బ్లడ్ డిజార్డర్స్ ఉన్న హిమోఫిలియా, సికిల్ సెల్, తెలసేమియా ఉంటున్న రోగగ్రస్తులను కూడా ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసం బ్లడ్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ మొత్తం డిసీజ్ ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువనే ఉంది అధ్యక్ష. క్యారియర్లు ఎక్కువ ఉంటున్నారు. సమస్య ఏంటంటే వీళ్ళకు కాస్త అవగాహన కలిగించాల్సి ఉంది. తల్లిదండ్రులు ఈ మేనరికం వివాహాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ తల్లిదండ్రులు తల్లికి తండ్రికి ఈ డిజార్డర్ ఉంటే, క్యారియర్స్ గా ఉంటే పిల్లలు ఖచ్చితంగా డిసీజ్ తో పుట్టే అవకాశం ఉంది అధ్యక్ష. వాళ్ళని పట్టించుకోకపోతే 2.5 సంవత్సరాల వయసులోనే చనిపోయే ప్రమాదం ఉంది. తర్వాత వీళ్ళ సగటు వయస్సు అది కాలపరిమితి 30 నుంచి 40 సంవత్సరాల లోపలే ఉంటుంది అధ్యక్ష. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగితే పూర్తి జీవితకాలం ఉండే అవకాశం ఉంది. అయితే సమస్య చాలా తీవ్రమైంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మన దగ్గర కూడా రాష్ట్రంలో కూడా ఇటీవల మేము రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం చిన్నపిల్లలకి ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటే దాంట్లో కూడా 130 మంది దాకా వీటి బారిన పడిన విధంగా మాకు వచ్చే సంఖ్య మా స్క్రీనింగ్ లో వచ్చాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని తలసేమియా మీదుగా ప్రత్యేకంగా దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష.